మొన్న చైనాలో వ్లాదిమిర్ పుతిన్ గారు, నరేంద్ర మోదీ గారు వీళ్ళు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక హోటల్లో మాట్లాడుకున్నారు. కార్లో మీకు 40 నిమిషాల ప్రయాణం, ఇదంతా మనం మాట్లాడాం చూసారా. సో ఇందులో పుతిన్ గారు మోదీ గారికి ఏం చెప్పి ఉంటారు అంటే, ఈ ట్రంప్ గాడు మా దగ్గర ఉద్యోగం చేశాడు, వాడు ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు, భారత్పై 50% టారిఫ్, అసలు యు ఆర్ డెడ్ ఎకానమీ అన్నీ చెప్తాడు, వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మోదీ గారు మీరేం కంగారు పడకండి, మీరు మాత్రము వాడు ఏం మాట్లాడినా రివర్స్గా మాట్లాడకండి. సో ఇంకా అవసరమైతే నేను ఎలాగో భారత్ వస్తున్నాను కదా డిసెంబర్లో, దానికి ముందు ఒక 100 జావెలిన్, అది ఏముంది మామూలు ఆయుధాలు, సో వాటిని గేమ్ చేంజర్, చాలా గొప్పది, అమెరికా గ్రేట్, ఇవన్నీ మాట్లాడి ఉత్తినే కొని పడేయండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని పుతిన్ గారు చెప్పారా. అంటే నేను జోక్ చేస్తున్నానండి. ఎందుకు అంటే మీకు షాకింగ్ వార్తలు. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు అంటే, 50 బిలియన్ అమెరికన్ డాలర్స్కి వ్లాదిమిర్ పుతిన్ గారు డొనాల్డ్ ట్రంప్ని కొనేశారు. అయిపోయింది. అంటే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలండి. ఆపాలి అన్నప్పుడు ఆల్ అడ్వాంటేజ్ టు రష్యా, అంతే కదా. మరి పుతినా మజాకా, ఊరుకోడు కదా. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేశారు అంటే, జెలెన్స్కై నీకు 5 రోజుల పాటు డెడ్ లైన్ ఇస్తున్నాను, థ్యాంక్స్ గివింగ్ చెప్పు, యుద్ధాన్ని ఆపే, లేకపోతే అమెరికా యొక్క సపోర్ట్ అనేది నీకు ఉండదు. ఒక్కసారి ఒక బాంబు తీసుకొచ్చి పేల్చాడు. సో జెలెన్స్కైకి ఏం అర్థం కాలేదు. అయ్యా మీరే కదా F-16 విమానాలు ఇస్తాను అన్నారు, పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇస్తానన్నారు, ఇంకా నీకేం కావాలి అడుగు అడుగు అడుగు, నేను ఇస్తాను అని అన్నారు కదా. ఇవాళ ఇలా ప్లేట్ ఫిరాయిస్తున్నారేంటి? అసలు రష్యాతో యుద్ధాన్ని ఆపేయి, ఆపకపోతే నేను సపోర్ట్ వెనక్కి తీసుకుంటాను, ఇదంతా మాట్లాడుతున్నారు ఏమిటి అంటే, నేను 28 పాయింట్ల ఒక పీస్ డీల్, పీస్గా ఉండే పీస్ డీల్ నీకు ఇస్తున్నాను, దీని ప్రకారం నువ్వు ఒప్పుకోవాలి, సంతకాలు పెట్టాలి, రష్యాతో యుద్ధాన్ని ఆపేయాలి. ఆపేసేవు అంటే యుక్రెయిన్కి మంచిది, నీకు మంచిది, మర్యాదగా 5 రోజుల్లో చెయ్యి. ఇది డొనాల్డ్ ట్రంప్ గారు జెలెన్స్కైకి క్లియర్గా చెప్పాడు. వెంటనే జెలెన్స్కై ఏం చేశాడు, మీకు జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, సో ఈ అధ్యక్షులతో మాట్లాడి, ఏంటండి ఈయన ట్రంప్ గారు సడన్గా ఇలా అంటున్నారు, లొంగిపో, లేకపోతే టోటల్గా నా సపోర్ట్ ఉండదు అని అంటున్నారంటే, వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకొని వీళ్ళు ఎంత మహానాయకులు అంటే, వైట్ హౌస్కి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్ బయట చూడండి, ఒక్కొక్కడు ఒక దేశం యొక్క అధ్యక్షుడు. ఫ్రాన్స్ అంటే మామూలు దేశమా? ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏమైనా మామూలు దేశాలా? వాళ్ళ ప్రధానమంత్రులు, అధ్యక్షులు బయట ఎగ్జిక్యూటివ్స్ లాగా డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్ ముందు కూర్చున్నారు. ఇది వీళ్ళ లెవెల్. ఇదే పుతిన్ గారు అన్నారు, తోక ఆడించుకుంటూ మీరందరూ వాషింగ్టన్ వెళ్తారా, మీ లెవెల్స్ అదే అని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పాడు, అదే జరిగింది. సో ఇవాళ వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ గారు వ్లాదిమిర్ పుతిన్కి అమ్ముడు పోయాడు. ఎలాగండి? ఎలాగా? ఇప్పుడు యూరోప్ యూనియన్లో పెద్ద పెద్ద దేశాలు కదా, వీళ్ళు ఇలా ఎలా మాట్లాడతారు? సో కారణాలు చాలా సింపుల్గా ఉన్నాయి. ఈ 28 పాయింట్ పీస్ టాక్, పీస్ అగ్రిమెంట్, ఇందులో ఏమిటి, లూహాన్స్, డోనాన్స్క్, దీనితో పాటు రష్యా మిలిటరీ ఉండే కొన్ని ప్రాంతాలు, అంటే ఇంకా కూడా ఆక్యుపై చేసుకోలేదండి పుతిన్ గారు, ఇంకా మీకు స్వాధీనము చేసుకోలేదు, ఈ ప్రాంతాలను కూడా యుక్రెయిన్ వాళ్ళు రష్యాకు ఇచ్చేసేయాలి. వాళ్ళే ఆక్రమించలేదు, ఆ ప్రాంతాలను కూడా వ్లాదిమిర్ పుతిన్కి కట్టబెడుతున్నావేంటి? అసలు ఏంటి, ఆయన ఎంత డబ్బు నీకు ఇచ్చాడు? ఇలా అడుగుతారా అంటే కారణాలు బాగున్నాయండి, కారణాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, రష్యా యొక్క అసెట్స్ని ఒక్కొక్క దేశము వీళ్ళు ఫ్రీజ్ చేశారు కదా. యూకే చేసింది, ఫ్రాన్స్ చేసింది, అంటే వ్యాపారం ఉంటుంది కదండి. సో ఫ్రాన్స్ వాళ్ళు రష్యాకి ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకుండా వాళ్ళ వద్దే ఉంచుకొని, అలాగే రష్యా యొక్క బంగారము అనండి అసెట్స్, సో వీటినంతా కూడా ఫ్రీజ్ చేసి రేపు దీన్ని యుక్రెయిన్కి ఇవ్వబోతున్నాము అని అన్నారు కదా.
సో ఇప్పుడు పుతిన్ గారు ఏం చెప్తున్నారు అంటే, అమెరికా నీ వద్ద ఎంత ఉంది, మా అసెట్స్ ఎంత ఉన్నాయి, ఎంత నువ్వు ఫ్రీజ్ చేసావు, ఒక $100 బిలియన్ అమెరికన్ డాలర్స్ అనుకో. సో మొత్తం అసెట్స్ నువ్వే తీసేసుకో, ఇక్కడ ఉండే ఈ ప్రాంతాలు నాకు అప్పచెప్పు, ఇది చాలు. డొనాల్డ్ ట్రంప్ ఈ పని చెయ్యి. కావాలంటే $50 బిలియన్ అమెరికన్ డాలర్స్ నువ్వు నీ ఫ్యామిలీ కోసం తీసేసుకో. ఇంకొక $50 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఉన్నాయి చూసావా, దానిని మీ అధికారులందరికీ కూడా పంచు. అంటే విట్కాఫ్ అనబడే అధికారి, అతనే ఈ పీస్ ప్యాక్ట్ అనే దాన్ని రాసినవాడు, డ్రాఫ్టింగ్ చేసినవాడు వీడే. 28 పాయింట్స్ వీడే రాశాడు. సో ఇప్పుడు అతనికి కూడా ఒక వాటా ఇచ్చే, మీరు పంచుకోండి, ఈ యుక్రెయిన్ భూభాగాన్ని నాకు ఇవ్వండి. యుద్ధం ఆగిపోయిన తరువాత అమెరికా రష్యా కలిసి యుక్రెయిన్లో ఈ భూభాగాల్లో మనము ఎంత మైనింగ్ చెయ్యాలి, ఎంత రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకోవాలో తీసుకుందాము. ఇలాంటి డీల్ ప్రపంచములో ఎవడూ ఇవ్వడు. ఇది పుతిన్ గారు అమెరికాకు, డొనాల్డ్ ట్రంప్కి చెప్పిన విషయం. మరి డొనాల్డ్ ట్రంప్ అంటే ఒక వ్యాపారి కదా, అతనికి వ్యాపారమే ముఖ్యం. ఈ గొడవలు, ఈ గందరగోళాలు నాకెందుకు, బాగుంది పుతిన్, నాకు డబ్బు వస్తుంది, మా అధికారులందరూ కూడా హ్యాపీగా ఉంటారు, లెట్ us డూ ఇట్ అని ఈ 28 పాయింట్స్ ఒక ప్యాక్ట్ను రాసుకున్నారు. సో దీనిని జెలెన్స్కీకి చెప్పేటప్పటికీ 5 రోజులు డెడ్ లైన్ అంటే వాడు ఒక్కసారి ఉలికి పడ్డాడు. ఇదేం మాట్లాడుతున్నావు, మనము చాలా పెద్ద యుద్ధము చెయ్యాలి కదా, 3వ ప్రపంచ యుద్ధం అని ప్రపంచమే మాట్లాడుతూ ఉంటే సడన్గా నువ్వు ఇలాగ యుద్ధాన్ని ఆపే, 5 రోజుల్లో ఆపే, సరెండర్ అయిపో, ఇదంతా అంటావేంటి, సమస్యే లేదని యూరోప్ యూనియన్ వాళ్ళకి చెప్పారు. సో వాళ్ళు విట్కాఫ్ అనబడే అధికారి ముందు వీడిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర చూపించాలి. వాడు పిచ్చివాడు, ఇలాంటి డ్రాఫ్ట్ రాశాడు, ముందు వాడిని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఇదేం భాష, ఇదేం టర్మ్స్, దీనిని ట్రంప్ గారు ఒప్పుకోవడం ఏమిటి అంటే, మీకు అమెరికా ఏం చెప్తుంది, ఒరే మీరందరూ మూర్ఖులరా, మిమ్మల్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి, మీకే బుర్ర లేదు, మీకు రష్యా అసెట్స్ అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి కదా, నేను మాట్లాడతాను, మీరు వాటిని ఏదో ఒక రకంగా డబ్బు చేసుకోండి, యుక్రెయిన్ కోసం ఒక $100 బిలియన్ అమెరికన్ డాలర్స్ని పెట్టుబడిగా పెట్టండి. 27 దేశాలు కదా, మీరు ఇందులో మీ వాటా ఎంతో మీరే తేల్చుకోండి, మాకు మాత్రము ఈ డీల్లో లాభాలే కావాలి, ప్రాఫిటరింగ్ అనేది మాకు చాలా ముఖ్యము. ఎలాగా, రేపు యుక్రెయిన్ యుద్ధం ఆగిపోయిన తరువాత ఆ దేశాన్ని రీబిల్డ్ చేస్తారు కదా, ఇదేనండి వీళ్ళ ప్లాన్. రీబిల్డ్ చేస్తున్నప్పుడు హైవేస్ వెయ్యాలి, డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క కంపెనీ వాళ్ళే హైవేస్ వేస్తారు. అలాగే ఎలక్ట్రికల్ పోల్స్, మీకు గ్రిడ్స్, ఇదంతా కూడా ట్రంప్ గారికి సంబంధించిన ఒక మిత్రుడు, అతనే హ్యాండిల్ చేస్తాడు. యుక్రెయిన్లో ఉండే 5 స్టార్ హోటల్స్, ఇవంతా కూడా ట్రంప్ గారి యొక్క ట్రంప్ టవర్స్, దీని పేరు మీదే యుక్రెయిన్లో మీరు నిర్మాణాలు చెయ్యాలి. ఈ లాభాలంతా కూడా అమెరికాకే. సో ఈ $100 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు పెట్టుబడి పెట్టండి, మేము పెట్టిన $200 బిలియన్ అమెరికన్ డాలర్స్, దీనికి సంబంధించిన లాభాలంతా కూడా మేము తీసుకుంటాము, అమెరికా నష్టపోదు అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో రష్యాకు బెనిఫిట్గా పుతిన్ గారు ఏం కోరుకుంటున్నారో ఇదే ఈయన మోదీకి చెప్పుంటారు. వీళ్ళందరూ చిల్లరగాళ్ళు, వీళ్ళని హ్యాండిల్ చేయడం నథింగ్, టైం వచ్చినప్పుడు నేను చేస్తాను, మోదీ గారు మీరు రిలాక్స్డ్గా ఉండండి అని చెప్పి ఈయన చెప్పుంటాడు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ 50 బిలియన్ అమెరికన్ డాలర్స్కి అమ్ముడు పోయాడు అని చెప్పి వాళ్ళ వార్తాపత్రికలే యూరోప్ అనంటే అమెరికాలో ఎక్కడెక్కడో ఈ రష్యా అసెట్స్ను ఫ్రీజ్ చేసి ఆ డబ్బంతా కూడా అమెరికా తీసుకోబోతుంది. దీనికి పుతిన్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పి ఇవాళ వీళ్ళందరూ కథనాలు రాస్తున్నారు. అంటే మరి మీరు చెప్పండి, మరి ఇప్పుడు యుక్రెయిన్ ఏం చెయ్యబోతుంది? ఈ యూరోప్ యూనియన్ నాయకులందరూ కూడా కలిసి ఏవైనా కొత్త కుట్ర అనేది వీళ్ళు ప్లాన్ చేస్తారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.